వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి ప్రయాణాలు తప్పని పరిస్థితుల్లో వస్తున్న సందర్భంలో విష్ణునామాలు ఒక్కొక్క నామాన్ని కనుక పారాయణ చేస్తూ ఒక్కొక్క దిశకి వెళ్ళినట్లయితే సమస్తమైనటువంటి కార్యాలు కూడా విజయాన్ని పొందుతాయి. శూలదోషం లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. తూర్పు ప్రయాణం చేసేటప్పుడు చక్రి 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 అనుకుంటూ ప్రయాణం కనుక చేసినట్లయితే తూర్పు ప్రయాణం కూడని రోజుల్లో వెళ్ళినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి సిద్ధి చెందుతాం. అలాగే దక్షిణ ప్రయాణం చేసేప్పుడు గది 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 అనేటువంటి నామాన్ని పారాయణ చేస్తూ వెళ్ళడం విశేషం. ఇక పడమరక ప్రయాణం చేసినట్లయితే షాంగి 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 అంటూ పడమట ప్రయాణం చేయడం వల్ల దోషం లేకుండా ఉంటుంది. అలాగే ఉత్తర ప్రయాణం చేసేప్పుడు ఖడ్గి 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 అనేటువంటి నామాన్ని పారాయణ చేయడం వల్ల ఈ నాలుగు దిక్కులా కూడా ఇటువంటి మంత్రాలతో పారాయణ చేస్తూ జపం చేస్తూ వెళ్ళడం వల్ల సమస్తమైనటువంటి కార్యాలు కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి.